వెల్కమ్ టు మై ఛానల్ మమతా లెంకల. ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టుపటమని వేగాక అందులో ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా మగ్గేదాకా వాటిని కలుపుతూ ఉండాలి. అందులో ఆనియన్స్ బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుందండి. ఇందులో కొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ బాగా మగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఈ సాల్ట్. ఈ విధంగా మంచిగా ఈవెన్గా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి పసుపు కూడా ఆనియన్స్కి అంతా కూడా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుతున్నాను. ఇదంతా కూడా ఆనియన్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈవెన్గా. జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గేదాకా వాటిని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసాను. ఇది కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుతున్నాను. ఆ తర్వాత ఇందులో ముందుగా నేను కట్ చేసి రెడీ పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ వేస్తున్నాను. చిక్కుడుకాయ వేసి ఈ చిక్కుడుకాయలు కూడా మొత్తము ఆనియన్స్కి పట్టేట్టుగా కలుపుకోవాలి. ముందుగా ఈ చిక్కుడుకాయలను నేను కుక్కర్లో ఒక విజిల్ పెట్టి బాయిల్ చేశాను. ఆ విధంగా బాయిల్ చేస్తేనే మంచిగా కుక్ అవుతుంది. తర్వాత మూత పెట్టి కాసేపు తీసినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ పేస్ట్ను యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా చిక్కుడుకాయకు పట్టేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినాక మూత పెట్టేసి కాసేపు అయినాక తీయాలి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ యాడ్ చేసి కలిపినాక మళ్ళీ మూత పెట్టి కాస్త కుక్ కానివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా గుమగుమలాడేటువంటి చిక్కుడుకాయ కర్రీ రెడీ. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు కాదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.